అందరికీ స్వాగతం. ఆచార్య శ్రీ సూక్తి ఛానల్కు పునఃస్వాగతం. సి నారాయణ రెడ్డి గారు మేము ఎంఏ చదువుకునే రోజుల్లో మాకు పాఠాలు చెప్పారు. ఈ మధ్య ఓ గజల్ విన్నాను గురువుగారిది. ఆ గజల్లోని సాహిత్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గజల్ నేను సరిగా పాడలేను, అయినప్పటికీ గురువుగారి సాహిత్యాన్ని మీకు అందించాలనే తపనతో ఈ గురువుగారి గజల్ మీకోసం. సాహిత్యాన్ని ఆస్వాదించండి. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, నీతులుగా పలికెను మన సంస్కృతి, తాతలు తాగిన నేతుల సంగతి, నీతులుగా పలికెను మన సంస్కృతి. జల్లుకు నిలవని ఎండకు ఆగని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. ఆదర్శాల గురించి చెప్తున్నారు గురువుగారు. ఆదర్శాలకు నోళ్ళు చాలవు. మనం చూస్తూనే ఉన్నాం, ఆదర్శాలు చెప్పడమే తప్ప జనం పాటించడం లేదు. ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు, ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు. పదపదమంటూ పలుకులే గాని, పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని, పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని. 1000 అడుగుల ప్రయాణమైన మొదటి అడుగుతోనే మొదలు కావాలి. అందరూ వెళదాం అంటారే కానీ అడుగు ముందుకు వేయడానికి ఎవరూ సాహసించరని గురువుగారు చెప్తున్నారు ఇక్కడ. పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. జల విద్యుత్తుకు కరువే లేదు, జల విద్యుత్తుకు కరువే లేదు, జన సంపత్తికి కొరవే లేదు, జల విద్యుత్తుకు కరువే లేదు, జన సంపత్తికి కొరవే లేదు. అవసరానికి
మీట నొక్కితే అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని శిశు హృదయానికి కళ్ళలు లేవు రసరాజ్యానికి ఎల్లలు లేవు. ఇక్కడ గురువుగారు శిశు హృదయానికి కళ్ళలు లేవు, తెల్ల కాగితంలాగా ఉంటుంది. అలాగే ప్రేమ సామ్రాజ్యానికి ఎంత దూరానికైనా వెళుతారు కాబట్టి ఆ రసరాజ్యానికి ఎల్లలు లేవని గురువుగారు తనదైన ముద్రలో ఇక్కడ చక్కగా శిశు రస అనేటువంటి ప్రాసలు కూడా పాటించి చక్కగా చెప్పారు. శిశు హృదయానికి కళ్ళలు లేవు రసరాజ్యానికి ఎల్లలు లేవు. లోపలి నలుపు సినారెకు తెలుసు లోపలి నలుపు సినారెకు తెలుసు పై తొడుగు దేనికని లోపలి నలుపు సినారెకు తెలుసు పై తొడుగు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. పరోపకారం చేయడమే మానవ జీవితం యొక్క పరమార్థమని, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుడు చెప్పినట్లుగా గురువుగారు చక్కగా పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. స్వస్తి.